ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ రోజు ఎజ్రా ప్రార్థన గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఎజ్రా 2 ప్రార్థనలు చేశాడు. ఒకటి ఉపవాస ప్రార్థన, రెండవది పశ్చాత్తాప ప్రార్థన. ఎజ్రా ఒక యాజకుడు మరియు ధర్మశాస్త్ర పండితుడు కూడా. అతడు దేవుని ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి దానిని ఆచరించి ప్రజలకు బోధించుటకు తన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాడు. దేవుని కృప అతనిపై ఉండటం వలన రాజైన అర్తహషస్త యెరూషలేముకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎజ్రా స్వయంగా తనతో పాటు ఒక బృందంతో యెరూషలేముకు బయలుదేరాడు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలను యెరూషలేముకు నడిపించాల్సిన గొప్ప బాధ్యత అతని మీద ఉందని గుర్తించాడు. రాజు, అతని సలహాదారులు మరియు బబులోనులో ఉన్న ప్రజలు యెరూషలేము దేవాలయం కోసం బంగారాన్ని, వెండిని విరాళంగా ఇచ్చారు. ఎజ్రా దేవాలయపు అవసరాల కోసం ఈ నిధులను ఉపయోగించడానికి అధికారం పొందాడు. ప్రయాణం మధ్యలో శత్రువుల దాడి జరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని, అయినప్పటికీ రాజు వద్ద నుండి సైన్యాన్ని అడగడానికి ఎజ్రా ఏమాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే మేలు కలుగచేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరికి మీదకి వచ్చునని సాక్ష్యమిచ్చాడు. తన మాటల కంటే దేవుని శక్తిపై ఎక్కువ నమ్మకం ఉంచిన ఎజ్రా అహవా నది ఒడ్డున ప్రజలందరినీ సమకూర్చి ఉపవాసాన్ని ప్రకటించాడు. వారు తమ ప్రయాణం, కుటుంబాలు, పిల్లలు మరియు తీసుకెళ్తున్న ధన సంపద అంతా దేవుని రక్షణలో ఉండాలని ఎంతగానో ప్రార్థించినట్లు మనం చూస్తాము. అయితే శత్రువుల చేతిలో పడనీయకుండా వారిని సురక్షితంగా యెరూషలేముకు చేర్చాడు. అయితే ఎజ్రా జీవితంలో ప్రార్థన అక్కడితో ముగియలేదండి. యెరూషలేముకు చేరిన తరువాత ప్రజలు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి అన్యజనులతో వివాహ సంబంధాలు పెట్టుకున్నారని తెలుసుకుని అతని హృదయం విరిగిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు అని మనం చూస్తే, ఈ వార్త విని ఎజ్రా చాలా దుఃఖించాడు. తన వస్త్రములను చింపుకుని తన తల వెంట్రుకలను మరియు గడ్డపు వెంట్రుకలను పీక్కుని ఆశ్చర్యంతో కూర్చున్నాడు. సాయంకాల బలి పూజ సమయంలో అతడు లేచి యెహోవా సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. వారు తమ పాపాలను ఒప్పుకుని దేవుని వైపు తిరిగారు. అయితే ఎజ్రా ప్రార్థన మనందరికీ ఒక మాదిరి. ఉపవాసంతో చేసిన ప్రార్థనకు దేవుడు రక్షణను అనుగ్రహించాడు. పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన ద్వారా ప్రజలలో ఆత్మీయ పునరుద్ధరణ కలిగించాడు. Thanks for watching. Please like, share, and subscribe our True God Music channel. God bless you.